మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు సాకే శైలజానాథ్, వైసీపీ నేత వంగవీటి నరేంద్ర బుధవారం పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ దాడులు సమంజసం కాదని అన్నారు. పోలీసుల సమక్షంలో 7 గంటల పాటు దాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని గుర్తు చేశారు. చెప్పడం చాలా స్ట్రిక్ట్. రాంబాబు అన్నని చూద్దాం వచ్చాను. రాంబాబు అన్న ఈ రోజున ఏరియానికి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అట్లాగే ప్రజాస్వామ్య వాళ్ళని కూడా విరోధాత్మక రోజు ముందు నిలుస్తున్న రాంబాబు గారికి ఒకటే రాష్ట్రం వెనక అన్యాయాన్ని చూసాం. ఆ అన్యాయాన్ని కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ అన్యాయాన్ని చూసాం, దుర్మార్గాన్ని చూసాం. అది కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ దుర్మార్గాన్ని చూసాం. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో మంచిది కాదని చెప్పాలనుకుంటాను. మీరు రాజకీయంగా విధానాలపైన మాట్లాడండి, ఎదుర్కోండి, అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించే విధంగా ఉండడం మాత్రం మంచిది కాదని రాజ్యాంగ వ్యవస్థలో కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. కాల ప్రవాహం ఈ విధంగానే ఎప్పటికీ ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా రాంబాబు గారు ఏదైనా కానీ అసలు అన్యాయాన్ని ఎదిరించేందుకోసమే ఉన్నానని చెప్పిన మాట చాలా గొప్ప మాటగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం ఉన్నాం, పార్టీ ఉంది, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలున్నారు. ఒక్కటే మాట, దౌర్జన్యంతోనూ దుర్మార్గంతోనూ ఎవరు ఏది సాధించలేదని తెలియజేస్తూ ఉన్నారు. దౌర్జన్యం చేయడం అన్నది మీ యొక్క బలహీనత సూచిస్తుంది తప్ప ఇంకోటి కాదు. బలహీనంగానూ తక్కువ స్థాయిలో ఆలోచించే వాళ్ళే ఇళ్ళ మీదకి రావడం ఇటువంటి పనులు చేస్తారు. కనుక నువ్వు కూడా దయచేసి అందరినీ కోరుతూ ఉన్నా, ఎవడో రెచ్చగొడితేనో ఎవడో చెప్తేనో చేయడం కాదు. జోగి రమేష్ ఉద్యోగాలు చేయాలి. వన్స్ అగైన్ నేను రాంబాబు గారికి అందరి తరఫున విధంగా ఎందుకంటే ఒక ధైర్యానికి రాంబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరిబడి విత్ హిమ్. నమస్తే. శైలజ గారు, ఈ తిరుపతి లడ్డు విషయంలో అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మహాపాపం అంటే వైసీపీ వాళ్ళు చేశారు మహాపాపం అన్నట్టు. ఒక సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చిన దానికి కూడా వక్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడాలని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు జనం? చంద్రబాబు నాయుడు గారు అట్లే మాట్లాడారు. చంద్రబాబు గారు డిఫరెంట్గా మీరు అర్థం చేసుకోవడం అవసరం లేదు. మీరు వింటున్నారా లేదా, మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఆయన ఏదైతే నోట్స్ రాసుకొచ్చింటారో అది 1 గంట కానీ 2 గంటలు కానీ ఆయన మాట్లాడారు. తిరుపతిలో ఆల్రెడీ తిరుపతిలో రాజశేఖర్ గారి పై వేసిన నింద కూడా అది నింద అని, అసలు ఆ రోజున 7 కొండల్ని తొలగిస్తారన్నా లేక అన్ని మత ప్రచారం తొలగిస్తా అని చెప్పిన జియో ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి జియోని తీసేస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి రోజున ఆయన క్వాంటంలో ఉన్నాడు కదా, ఇప్పుడు క్వాంటమ్స్లో ఉన్నాడు. కాబట్టి ఇది నాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లడ్డు విషయం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అంశం ఏం కాదు, ఎందుకంటే ఎవరిబడి నోస్ దట్. ఈ రోజున లడ్డులో అసలు కల్తీ లేదని, అసలు నిజంగానే ఎంత దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేశారంటే అసలు హార్పిక్ లాంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి దాంట్లో కలిపి చేశారని చెప్పడం నిజంగానే ఆ రోజునే అతను అయిపోయింది. ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అడ్డగోలు శిక్షలు, కేసులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతాయో దానిలో చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఆ యొక్క పరంపర మనం చూసాం. దానికి ఏదైతే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్, సిబిఐ యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి ఆ యొక్క రిపోర్ట్ని తీసుకున్న తర్వాత కూడా దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తే, ఎక్కడో బయట మామూలుగా మాట్లాడింది మీడియా పరంగా కాదు, పబ్లిక్గా పెట్టినటువంటి బ్యానర్లని మీరు తప్పు చేస్తున్నారు, మా నాయకుడు చేయని దానికి మీరు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులు, మరి ఆయన మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో
గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంత విట్నెస్లతో దొరికినటువంటి వాళ్ళకేమో అధికారం అడ్డుపెట్టుకుని చేసినటువంటి దుర్మార్గాలకి ఏం చేశారు? కేవలం ఇది తప్పు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించిన వ్యక్తికేమో 18 రోజుల పాటు జైలు కూడా సెంట్రల్ జైలుకి పంపించారు. అంటే ఏదో కరుడు కట్టినటువంటి ఒక తప్పు చేసినటువంటి వాళ్ళని పంపించేటువంటి సెంట్రల్ జైలుకి పంపించి మేము పెద్ద శిక్ష వేసామని చెప్పని ఆనందపడ్డారు. అవి ఎక్కువ రోజులు పట్టలేదు. ప్రజలు కానీ ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు కానీ అలానే మా యొక్క కులం వాళ్ళు కానీ అందరూ కూడా సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా చాలా గట్టిగా స్పందించి దీని మీద ఇది నిజంగా అన్యాయం, చెయ్యని తప్పుకి అంబటి రాంబాబు గారి మీద మీరు పెట్టినటువంటి కేసులు కానీ లేదా మీరు తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని మీరు వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి నిరసన ఉంటుందో అని చెప్పని చాలా స్పష్టంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని అందరం చూసాం. ఇవాళ రాంబాబు గారు విడుదలైన తర్వాత అందరం కూడా వచ్చి ఇంకా మేము అండగానే ఉన్నాము, ఉంటాము, మీరు తీసుకున్న నిర్ణయం కూడా చాలా కరెక్ట్ అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేయడానికి కలవడం జరిగింది. కూటమి చేస్తున్నటువంటి ఒక నీచమైన ఈ పరిపాలనకి చరమగీత పాడేటువంటి సమయం చాలా దగ్గరలోనే ఆసన్నమైంది.